అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. విలక్షణ నటుడు శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా థ్రిల్లర్ మృత్యుంజయ్ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ శనివారం ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆమె సీతా పరశురాం అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ఈ పోస్టర్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న రెబా మోనికా జాన్ నీడల మధ్య యుద్ధం వివరాల్లో దాగి ఉంది. అప్పుడు దిగుతుంది సీతా పరశురాం వేటలోకి అని ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఇప్పటికే ప్రకటించినట్టుగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రాబోతున్న కొత్త చిత్రం సీతా పైన. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనలుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ క్యామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటివరకు వదిలిన కంటెంట్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ట్రైలర్ అందరినీ ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన డాన్సర్ ముమైత్ ఖాన్. తన డాన్స్తో ఒకప్పుడు టాలీవుడ్ను ఆమె ఊపేసింది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ వెండి తెరపై ఆమె తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఆమె సడన్గా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఒక ప్రమాదం కారణంగా తాను చావంచుల వరకు వెళ్లానని తెలిపారు. ఆ ప్రమాదం కారణంగా తన జీవితం అతలాకుతలమైందని చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో నరాలకు దెబ్బ తగిలిందని, 7 ఏళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారని తెలిపారు. డాన్స్కు దూరమయ్యారని చెప్పారు. ప్రమాదం నుంచి కోలుకోవడానికి మందులు వాడటంతో లావ్ అయ్యారని ముమైత్ తెలిపారు. ఆ సమయంలో తన తల్లి తనను కంటికి రెప్పలా చూసుకుందని చెప్పారు. బరాబర్ ప్రేమిస్తా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుమారుడు, చిత్ర కథానాయకుడు చంద్రహాస్ పాడిన పాట వివాదాస్పదం కావడంపై నటుడు ప్రభాకర్ స్పందించారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న పొరపాటుతో తన పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని కోరారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో తన కుమారుడు చంద్రహాస్ ఉపయోగించిన అసభ్యకర పదాలపై చర్చ సాగుతోందని అన్నారు. తన కొడుకైనా మరెవరైనా ఇలాంటి పదాలు ఉపయోగించడాన్ని తప్పు అని చెబుతానని అన్నారు. ఇలాంటి వైఖరిని తాను ప్రోత్సహించరని స్పష్టం చేశారు. ఈవెంట్ పూర్తయ్యాక తాను బహిరంగంగా కాకపోయినా వ్యక్తిగతంగా తన కుమారుడికి అలాంటి పాటలు పాడకూడదని చెప్పానని అన్నాడు. ఈవెంట్ రోజు కూడా తాను మధ్యలో హాజరయ్యానని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలి అనుకోవడం తప్పు కాదని, కానీ వినకూడని పదాలను మరికొందరికి వినిపించడం బాధ్యత అనిపించుకోదని అన్నారు. ఆ పాటలో 2-3 అసభ్యకర పదాలుంటే దానిని చూపించి అవతలి వారు 20-30 అసభ్యకర పదాలు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ కార్యక్రమంలో తన భార్య, కూతురు లేకున్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. తన పెంపకం గురించి కూడా చాలామంది ప్రశ్నించారని, కానీ ఒక్క కారణంతో పెంపకం గురించి ప్రశ్నించడం సరికాదని అన్నారు. తన కొడుకు తప్పును ఎత్తి చూపడాన్ని తాను తప్పు పట్టడం లేదని అన్నారు. తన కుమారుడి తీరుతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. జేడీ చక్రవర్తికి, జయంతిసి పరిజానికి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం బాబు చంద్రహాస్ వాడిన బూతు పదాలు, దాని మీద విశ్లేషణలు, వారి వారి అభిప్రాయాలు, వాళ్ళు తిరిగి బూతులు తిట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ముందుగా నేను వాటి గురించి మాట్లాడతాను. బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్గా నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే తప్పే. డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయను. అండ్ ఇది ఫంక్షన్లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది, నాన్న ఇలాంటివి పబ్లిక్గా వాడకూడదని. సరే డాడీ, నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పాడు. అది ప్రైవేట్గా చెప్పడం జరిగింది, నాట్ పబ్లిక్గా. సో బాగుంది, అక్కడితో అయిపోయింది అది. బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని ఛానల్స్లో వెళ్ళిపోయింది. బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు.
ఒక 1000 పీపుల్ ఉండుంటారు మొత్తం చూసిన వాళ్ళు. దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకొచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు. నా విన్నపం ఒకటే, మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం, ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని. అది చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది. నేను ఓకే, మనం బాధ్యతగా ప్రవర్తించాలి అని అనుకున్నప్పుడు సమాజం పట్ల ఎక్కువ మందికి ఇది వినకూడదు, ఎక్కువ మంది ఇది వింటే పాడవుతారని ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం వీడియో ముందు వినిపించడం అనేది అవసరం లేదు. దానికి లీగల్గా మనం ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకోవచ్చు, మనం ఎలా బుద్ధి చెప్పాలో చెప్పొచ్చు, ఇదంతా చేయొచ్చు. ఆ వీడియో చూపించి మాట్లాడడం ఒకటే కాదు, దాంట్లో 2-3 బూతులు ఉంటే మనం 20-30 బూతులు మాట్లాడుతున్నాం, 100 బూతులు మాట్లాడుతున్నాం. దయచేసి మేల్కోండి. సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ఒక ఉద్దేశంతో బయలుదేరి సమాజానికి ఇంకా నష్టం చేస్తున్నామేమో, అది ఆలోచించండి. అండ్ ముఖ్యంగా అక్కడ నా భార్య కానీ నా కూతురు కానీ లేరు, వాళ్ళు చెన్నై షూటింగ్లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండానే చాలా మంది చాలా మాటలు అన్నారు వాళ్ళని. తప్పం, అది పెద్ద తప్పు. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి. ఇంకో ముఖ్య విషయం, నన్ను కూడా చాలా మాటలు అన్నారు. పెంచడం రాదా, పద్ధతి తెలియదా అని. నేను నేర్పించిన పద్ధతులు, నేను నేర్పించిన సంస్కారం, లేదా నేను ఎలా పెంచాను అనేది ఈ ఒక్క పదంతో మీరు డిసైడ్ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్ చూడండి, నేను ఎలా పెంచాను. ఈ రోజున బరాబర్ ప్రేమిస్తా సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అద్భుతంగా చేశాడని, డాన్స్లు అద్భుతంగా చేశాడు, యాక్టింగ్ అద్భుతంగా చేశాడని. ఎంతో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అని. సో తప్పుని నేను సమర్థించట్లేదు, కానీ తప్పుని ఎత్తి చూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో, సమాజానికి ఇంకా ఎక్కువ హాని చేస్తున్నామేమో అని అనుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మా అబ్బాయి ప్రవర్తన ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరూ క్షమించమని అడుగుతున్నాను. ప్లస్ ఆ రోజు ఆ ఫంక్షన్కి నా మీద ప్రేమతో వచ్చినటువంటి జేడి చక్రవర్తి అన్న, ఆది సాయి కుమార్ గారు, జయంతి పరాంజీ గారు, వీళ్ళందరూ కూడా నన్ను మన్నించమని నేను కోరుకుంటున్నాను. సారీ అన్న, మీరు నా ఫంక్షన్కి వచ్చినందుకు కొంత అవమానం జరిగింది, మీరు కూడా మాట పడాల్సి వచ్చింది. ఐఎమ్ సిన్సియర్లీ సారీ ఫర్ దాట్ మీ అందరికీ. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళందరూ కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ప్లీజ్ మాట్లాడేవాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి. ఒక విషయం తెలుసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడకండి, లేదా దాని గురించి మాట్లాడండి. తప్పు లేదు, ప్రశ్నించిన తప్పు లేదు. ఇక్కడే స్టార్ట్ అయింది, ఈ రోజు స్టార్ట్ అయింది. ఇకపైన ఎక్కడ మనకి బూతులు వినపడకూడదు. దాంట్లో నేను కూడా మీతో తోడుగా ఉంటాను. తప్పకుండా మనందరం ఫైట్ చేద్దాం ఇకపైన బూతులు లేకుండా. బరాబర్ ప్రేమిస్తా సినిమా చాలా బాగుందని ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా సినిమా అందరూ చూసి ఆదరించండి. నా బిడ్డ తప్పుని ఇచ్చారు, వాడి టాలెంట్ను కూడా ఒకసారి చూడండి, చూసి మీ అభిప్రాయం చెప్పండి. బరాబర్ ప్రేమిస్తా ఇన్ థియేటర్స్. పిల్లదాన్ని కన్నవ రెడ్డి మావా, నా వల్ల అస్సలైతే లేదు రెడ్డి మావా. ఏ పిల్లదాన్ని కన్నవ రెడ్డి మావా, సిగ్గుపడుతూ అగ్గి పెట్టినది రెడ్డి మావా. సింగరేణి బండిలాగా దూకేస్తాడు వాడు. అర్జున్కి యాక్షన్ కింగ్గా అటు కోలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆరంభంలో అర్జున్ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ఆయన హీరోగా నిలబడ్డారు. ఆ తర్వాత అలాంటి విజయాలు అనేకం ఆయన ఖాతాలోకి చేరిపోయాయి. అలాంటి అర్జున్ సుదీర్ఘమైన కెరియర్ తర్వాత తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సీతాపయనం అనే సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అర్జున్ గ్రేట్ ఆంధ్రకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకి గాను పారితోషికంగా అందుకున్నది 25,000. నేను ప్లాన్ చేసుకోలేదు, కానీ నా కెరియర్ గ్రాఫ్ చాలా బాగా వెళ్ళింది. చాలా చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. అప్పట్లో ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు అని అన్నారు. ఎవరు ఏమిటనేది నేను
చెప్పను కానీ నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు. అందువలన నేను చాలా నష్టపోయాను. ఆ ప్రాపర్టీస్ ఈ రోజున ఉంటే నేను మరో రేంజ్లో ఉండేవాడిని. శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్. నాతో ఉన్నంత చనువుగా ఆయన ఎవరితోనూ ఉండేవారు కాదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు కూడా. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు, కానీ అప్పుడు నాకు అవి ఎక్కలేదు అని చెప్పారు. సినిమా, టీవీ, నాటకరంగ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని, త్వరలోనే అవార్డులు ఇస్తామని తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ఇవ్వలేదని దుర్గేష్ తెలిపారు. అప్పటి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా అవార్డులు ఇవ్వాలా లేక మార్పులు ఏమైనా చేయాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ నుంచి ఈ అవార్డులపై సలహాలు తీసుకుంటామని తెలిపారు. 2-3 నెలల్లో అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించారు. నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. వారణాసి మూవీ మొత్తం ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ప్రియాంక చోప్రా కథానాయిక, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మా దగ్గర ఉన్న సినిమా స్క్రీన్లన్నీ స్కోప్లోనే ఉంటాయి. మా ప్రేక్షకులు ఎక్కువగా ఆ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తూ ఉంటారు. ఈ మూవీని ఐమాక్స్ ఫార్మాట్లో తీయాలి అనుకున్నప్పుడు నిజంగా ఇది మాకు ఒక సవాల్ అనిపించింది. ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేసి సినిమా స్కోప్ను తగ్గించాలా లేక సినిమా స్కోప్లో తీసి ఐమాక్స్ వెర్షన్కు ఫ్రేమ్ చేయాలా అన్న దానిపై మా సినిమాటోగ్రఫర్ సహా టెక్నికల్ టీంతో చాలా రోజుల పాటు చర్చ జరిగింది. దీంతో ఈ సినిమా కోసం ఒక ఫార్ములా అనుకున్నాం. వారణాసి మొత్తం సినిమా స్కోప్ 1 గంట 90 నిమిషాల 1 సెకండ్లోనే ఉంటుందని, ఐమాక్స్ స్క్రీన్లలో మాత్రం సినిమాలోని కీలక సన్నివేశాలు ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ 1 గంట 43 నిమిషాల 1 సెకండ్లో కనిపిస్తాయి. ఎప్పుడు ఏ ఫార్మాట్ చూపించాలన్నది ఇప్పటికీ మాకు ఒక సవాలే. 2 రకాల షాట్ను కలిపేద్దామని మా టెక్నికల్ టీం సలహా ఇచ్చింది, కానీ నాకు అది నచ్చలేదు. ఎందుకు వాటికి తగిన గుర్తింపు లేకుండా చేయడం, అందరూ వాటిని ప్రత్యేకంగా చూసేలా చేద్దాం. ఆ సమయానికి ఆ సన్నివేశాన్ని ట్రూ ఐమాక్స్లో ఉన్నది ఉన్నట్లు చూపిద్దాం. మనం ఇది చేయగలమని చెబుదాం. దాచాల్సిన అవసరం లేదు. నిజానికి అది ఎంత కష్టమో మనం చెప్పి తీరాలి అని రాజమౌళి వివరించారు. ఫ్యామిలీ హీరో శివాజీ, అందాల నటి లయా కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వినూత్న క్రైమ్ కామెడీ చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. గతంలో మిస్సమ్మ వంటి సినిమాలతో మెప్పించిన ఈ జోడీ మళ్లీ వెండితెర మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. ట్రైలర్లో వీరిద్దరి మధ్య సాగే డైలాగ్ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టైటిల్ చాలా సాఫ్ట్గా ఉన్నప్పటికీ ఇది ఒక క్రైమ్ కామెడీ జోనర్ కావడం విశేషం. సాంప్రదాయబద్ధంగా ఉంటూనే ఒక నేరం చుట్టూ తిరిగే కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని ట్రైలర్ చూస్తుంటే శివాజీ తనదైన మార్క్ కామెడీతో ఆదరగొట్టేశారని స్పష్టమవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా సినిమాలో హీరోలే నాకు దేవుళ్ళు, వాళ్ళను అలానే చూస్తాను. ఈ సినిమాలో లయ కొత్తగా కనిపించనున్నారు. శివాజీ సినిమాను ఎంత ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అందరినీ నవ్విస్తుంది. ఈవెంట్కు పిలవడం కోసం శివాజీ ఫోన్ చేసినప్పుడు ఒక మాట చెప్పాడు. ఈసారి జాగ్రత్తగా మాట్లాడతాను అని చెప్పారు. ఖచ్చితంగా వస్తానన్నాను అని అనిల్ రావిపూడి అన్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ ఓటీటీలోనూ అదరగొడుతుంది. తాజాగా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇండియాతో పాటు పాకిస్తాన్లోని ఈ మూవీకి విశేష ఆదరణ లభిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన వీక్లీ రిపోర్ట్లో ధురంధర్ టాప్లో నిలిచింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్ వ్యూస్ దక్కాయి. 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే మౌత్ టాక్తో దూసుకెళ్లింది. సీక్రెట్ ఏజెంట్గా హీరో
రణవీర్ సింగ్ లుక్స్, యాక్టింగ్, విలన్గా అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్, పోరాటాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టే ఈ చిత్రం వసూళ్ల రికార్డులు సృష్టించింది. దాదాపు 1400 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధురంధర్ రికార్డు నెలకొల్పింది. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో 4వ స్థానంలో ఉండగా కేవలం ఒక్క భాషలోనే విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా రికార్డు సాధించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. తొలి చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2 రెడీ అవుతుంది. మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్లో మైలురాయిగా నిలిచిన తండేల్ చిత్రం విడుదలై శనివారానికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చైతు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ ప్రేక్షకులకు, చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2025 ఫిబ్రవరి 7న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. 2018లో శ్రీకాకుళం మత్స్యకారులు పొరపాటున అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన యథార్థ ఘటన ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య తన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకుని మత్స్యకారుడి పాత్రలో ఒదిగిపోయారు. సాయి పల్లవి సత్య అనే ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయి అక్కడ కూడా రికార్డు వ్యూస్ దక్కించుకుంది. శాటిలైట్ ప్రీమియర్లలో అత్యధిక టీఆర్పీ సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచి బుల్లితెరపై సైతం తన సత్తా చాటింది. గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం విజయానికి ప్రధాన కారణమైంది. శ్రీకాకుళం తీర ప్రాంతాల్లోని వాస్తవిక లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి. ప్రస్తుతం నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ తన కెరీర్లో తండేల్ అత్యంత ప్రత్యేకమైన సినిమా అని గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కేవి అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ఫంకీ. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఫంకీ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు ధీరే ధీరే రట్టాటాటవ్ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఫంకీ ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కేవీ అనుదీప్ శైలి కామెడీతో నవ్వులు పోయించింది. ప్రతి ఫ్రేమ్లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ఈ ట్రైలర్ థియేటర్లలో నవ్వుల తుఫాన్ చూడబోతున్నామని హామీ ఇచ్చింది. విశ్వక్సేన్, కయాదు లోహర్ కలిసి తెరపై చురుకుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి చిత్రానికి కొత్త ఉత్సాహాన్ని, మరింత అందాన్ని జోడించింది. ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ కాదు 1 year అయిపోయింది మిమ్మల్ని అందరిని చూసి. సో చాలా రెస్పాన్సిబుల్గా ఈసారి వస్తే ఖచ్చితంగా మీకు మంచి సినిమా ఇవ్వాలని ఇంటెన్షన్తోనే లాంగ్ గ్యాప్ తీసుకొని ఉండే. బట్ రే నేను ఇక్కడ లేనంత వరకేరా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిందో నేను ఇక్కడనే ఉన్నట్టు. సో అదే పరిస్థితి. సో సినిమా డెఫినెట్లీ మీకు 2 గంటల 10 నిమిషాలు నాన్ స్టాప్ లాఫ్ రియాట్ ఉంటుంది. నేను లిటరల్లీ అనుదీప్తో కొట్లాడినా, చాలా జోకులు లిటరల్లీ ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి, అన్నీ ఉన్నాయి. లిటరల్లీ మా ఎడిట్ రూమ్లో ఉన్నవే చాలా మంచి జోకులు ఉండే. సో డెఫినెట్లీ వాట్ హీ ప్యాక్డ్ ఫర్ యూ గైస్. 2 గంటల 10 నిమిషాలు జేబులో నుండి ఫోన్ తీసే ప్రసక్తే లేదనిపిస్తుంది మాకు. సో Feb 13th కంపల్సరీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో పాటు వచ్చేయండి. కడుపుబ్బా నవ్విస్తాం అండ్ మాట మీద నిల్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ Feb 13th థియేటర్లో కలుస్తా. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా నాకు? కాదు విశ్వక్ గారు, కాదు సంవత్సరం క్రితం చూసి ఇప్పుడు చూసి మారిపోయిన విశ్వకం చూసినట్లేదు.
మైక్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు అందరిని తిట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆరగెంట్గా బిహేవ్ చేసిన విశ్వక్ లేకుండా ఒక అనుదీపం చూసినట్లేదు ఇప్పుడు మీకు విశ్వక్లో. సినిమా కూడా అలానే ఉంటుంది, చక్కగా నవ్విస్తాడు. ఈసారి ఏమి ఎవరిని తిట్టాము, చక్కగా నవ్విస్తాడు ఈసారి 2 గంటలు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. Thank you so much for this love. This is amazing. Hi, thank you. This is my first time in a single screen theater with the audience. I think I'm never going to leave this. I love this vibe. Thank you so much for the love. Nenu Pallaviki enta premam chesaru. I hope that you give this love to Chitra also. You saw the trailer, you saw the madness, and I hope that you all come and watch the film. It's 100x. You know you will see Anudeep sir's trademark comedy in the film with Vishwak and a little bit of me. Thank you so much, Nagavamsi sir, for giving me the opportunity. I love you guys. Thank you so much. I just hope that you give this same energy for the film too on Feb 13th. I don't know what to say, but I'm just very, very happy to see you all guys over here. That's all. Thank you so much. I love you guys. Thank you. థ్యాంక్ యూ కయాడు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా అనుదీప్ గారు ఇంకా మీ టర్నే. సో చెప్తా, ఒకటే నిమిషం నా స్పీచ్ అంటే. ట్రైలర్ చూసిరు కదా. సో February 13 సినిమా అండి. మీరు అందరూ థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. యా, థ్యాంక్ యూ. అయిపోయిందా? వాళ్ళు అరిచినంత సేపు పట్టలేదు. వాళ్ళ కోసం ఏదో ఒక డైలాగ్ చెప్పండి. ఏం డైలాగు నేనే చెప్పనా? మీ సినిమాలో డైలాగ్ రెడీ రెడీ. అండ్ ఇంకొక ప్రశ్న, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇవాళ రోజ్ డే అంట. జీవితంలో ఎప్పుడైనా రోజ్ ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? అనుదీప్ గారు మీకే ఇస్తాను. నాకే ఇస్తున్నారా? ఏది కరెక్ట్గా చెప్పాలి మీరు. కానీ నేను ఒప్పుకోవాలంటే కరెక్ట్గా చెప్పాలి మీరు. రోజ్ డే ఏదో ఒకటి చెప్పండి. అవునా? మీ స్టైల్లో చెప్పండి. ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్తారు ఇట్లాంటి టైంలో? అదే విశ్వక్ మిమ్మల్ని ప్రేమిస్తుండు. అదే విశ్వక్ నన్ను ప్రేమిస్తాడు. పక్క వాళ్ళ ప్రేమ కోసం మీరు రోజిస్తున్నారే అనుదీప్ గారు. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండి. పక్కా హిట్ ఎనీహో. సో నా పంచులన్నీ ల్యాండ్ అయినాయా? సినిమా అంతా ఇలానే ఉంటుంది. ప్రతి సీన్లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి, అంతే. మళ్ళీ అనుదీప్ అంటే ఫీల్ అవుతాడు, కానీ పెద్ద కథ మంచి ఎమోషనల్ సీక్వెన్స్లు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి. ఈ ట్రైలర్ ఎలా ఉందో అలాంటి పంచులు కామెడీ కోసం రండి. దానికి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడు అనుదీప్ ఈసారి. లాస్ట్ టైం ఏదో చిన్న మిస్ఫైర్ అయిందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈసారి మాత్రం విశ్వక్ సేన్ ఇప్పుడు నవీన్ని ఆ రోజు జాతిరత్నాల్లో ఎలా అనుదీప్లో చూశారో విశ్వక్ కూడా అలానే అనుదీప్ లానే బిహేవ్ చేస్తాడు సినిమాలో. మీరు అనుదీప్ ఇంటర్వ్యూ ఇస్తే ఎలా నవ్వు వస్తుంది, ఎలా మీరు ఫీల్ అవుతారో ఆ కామెడీ విశ్వక్ 2 గంటలు అదే ఎంటర్టైన్ చేస్తాడు మీకు అనుదీప్ స్టైల్లో. ఖచ్చితంగా థియేటర్కి నవ్వుకుంటానికి రండి, గ్యారంటీ నవ్వి పంపిస్తాం. అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం సార్. నాగవంశి గారు రోజ్ డే అంట. ఇది ప్రేక్షకుల వైపు నుంచి నేను అనుదీప్కి ఇస్తున్నా. ఇదేంటి? ఓకే, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉన్న ప్రేమ చూసారా? తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది. ఇదేంటిది? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.
డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.